హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఏపీడిఎస్సి 2025లో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి 3% హారిజంటల్ రిజర్వేషన్ గురించి, అలాగే టెట్ అవసరమా లేదన్న విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఏపీడిఎస్సి 2025లో మొత్తం 3% హారిజంటల్ రిజర్వేషన్ స్పోర్ట్స్ పర్సన్కి ఇస్తారు. అంటే అన్ని కేటగిరీస్ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్రాస్గా వర్తిస్తుంది. సెలక్షన్ కూడా పూర్తిగా స్పోర్ట్స్ యొక్క మెరిట్ ఆధారంగానే జరుగుతుంది. దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు. వేకెన్సీస్ లెక్కించేది ఎలా? వేకెన్సీస్ని ఇలా లెక్కిస్తారు. 33 పోస్టులు ఉంటే ఒక స్పోర్ట్స్ సీటు, 66 పోస్టులు ఉంటే 2 స్పోర్ట్స్ సీట్లు, అలాగే 100 పోస్టులు ఉంటే 3 స్పోర్ట్స్ పర్సన్కి ఇస్తారు. ఉదాహరణకి మనకి 300 పోస్టులు కనుక ఉంటే 9 వచ్చేసి స్పోర్ట్స్ సీట్లు అయితే వస్తాయి. హారిజంటల్ రిజర్వేషన్ కాన్సెప్ట్. స్పోర్ట్స్ కోటా సీటు ఎప్పుడు క్యాండిడేట్ ఉన్న కేటగిరీలో నుంచే వస్తుంది. ఉదాహరణకి ఒక అభ్యర్థి ఎస్సీ సెలెక్ట్ అయితే సీటు కూడా ఎస్సీలో నుంచే కేటాయిస్తారు. ఒకవేళ ఓసీ అయితే ఓసీలో నుంచి మాత్రమే కేటాయిస్తారు. అది హారిజంటల్ రిజర్వేషన్ అంటే. సేమ్ కేటగిరీ సేమ్ క్యాండిడేట్. ఉమెన్ రిజర్వేషన్. స్పోర్ట్స్ కోటాలో కూడా 33 1/3% సీట్లు అయితే మహిళలకు రిజర్వ్ అయి ఉంటాయి. ఉదాహరణకి 9 సీట్లు ఉంటే కనీసం 3 సీట్లు అయితే మహిళలకి కేటాయించాలి. ల్యాబ్స్ కండిషన్. ఒక కేటగిరీలో ఎలిజిబుల్ స్పోర్ట్స్ పర్సన్ కనుక లేకపోతే ఆ సీట్ తిరిగి జనరల్ పూల్లోకి వెళ్ళిపోతుంది. అంటే తిరిగి సాధారణ ఖాళీలలో కలుపుతారు. టెట్ అవసరమా? ఇది చాలా ముఖ్యమైన విషయం. స్పోర్ట్స్ కోటాలో ఎగ్జామ్ లేకపోయినా కానీ టెట్ ఎలిజిబిలిటీ మాత్రం కొన్ని పోస్టులకైతే వర్తిస్తుంది. టెట్ అవసరమైన పోస్టులు కనుక మనం చూసుకుంటే హెచ్జిటి, ఎస్ఏ, అలాగే టీజీటీ. అలాగే టెట్ అవసరం లేని పోస్టులు కనుక చూసుకుంటే ఎస్ఏలో పీఈ ఫిజికల్ ఎడ్యుకేషన్, టీఈటీ, అలాగే పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకైతే టెట్ అయితే అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, స్పోర్ట్స్ కోటాలో అప్లై చేసినా కూడా హెచ్జిటి, ఎస్ఏ, టీజీటీకి టెట్ అయితే తప్పనిసరి. 2 క్యాండిడేట్స్ యొక్క ప్రయారిటీ అనేది సేమ్ కనుక ఉంటే ఫస్ట్ ఏజ్ చూస్తారు, ఎవరు ఎల్డర్ ఉన్నారా అనేసి. సేమ్ ఏజ్ సేమ్ ప్రయారిటీ కనుక ఉంటే స్పోర్ట్స్ అచీవ్మెంట్ చూస్తారు, అలాగే కేటగిరీ చూస్తారు. ఆ ప్రకారంగా చూసి పోస్ట్ అయితే కేటాయించడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సమాచారం మొత్తం కూడా ఏపీడిఎస్సి స్పోర్ట్స్ కోటా 2025 అఫీషియల్ నోటిఫికేషన్ ఆధారంగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ గైస్.